వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. ఏ విషయం మీదైనా సరే నిర్మోహమాటంగా ఉండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం అని అందరూ అంటుంటారు. సో ఆయన రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలుసు మనకి ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. అటు అసెంబ్లీ ఇటు జనరల్ రెండు, లోక్సభ రెండు ఉన్నాయి. ఈ సందర్భంలో మనకు తెలుసు తెలుగుదేశం జనసేన అలయన్స్ ఒకటి రాబోతుంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తానంటుంది. ఈ టీడీపీ జనసేన అలయన్స్ అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా మీకు? అంటే అసలు ఛాన్స్ లేదు అనే దాని నుంచి ఛాన్స్ ఉండేదాకా వచ్చింది కదా. ఓకే. వైసీపీని ఓడించడం అనేది ఛాన్స్ లేదు అనే పరిస్థితి ఉండింది జనసేన తెలుగుదేశంతో కలిసేదాకా. అంటే తెలుగుదేశం ఒంటరిగా పోరాటం చేసినా గెలవదు, జనసేన ఒంటరిగా పోరాటం చేసినా గెలవదు. రెండు పార్టీలకి అంత ఇదైతే క్లియర్ అంటారు. ఓకే. వాళ్ళిద్దరూ కలిస్తే మాత్రం డెఫినెట్గా కొంత ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఆలోచించవచ్చు అనేదాకా వచ్చింది ఇప్పుడు. ఇంకా ఫ్యూచర్ ఇంకా 3-4 నెలలు ఉంది కదా, ఏం చేస్తారు ఏంటి అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకం ఉంది కానీ ఓటేస్తానికి మనుషులు లేరు. పంచుకుంటారు కదా వ్యతిరేకతను. వ్యతిరేకులంతా కలిస్తే డెఫినెట్గా ఓట్ బ్యాంక్ మారుతుంది కాబట్టి కొంచెం ఛాన్స్ వచ్చింది. ఇట్ డిపెండ్స్ నౌ ఆన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఎట్లా క్యాష్ చేసుకుంటారు, చెప్పి క్యాండిడేట్లకి ఎట్లా ఇస్తారు, దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఓకే. అంటే నిన్న ఈరోజు కొన్ని పరిణామాలు సంభవించాయని చెప్పేసి అంటున్నారు. అంటే పొత్తు ధర్మంలో దాన్ని ఇప్పటిదాకైతే ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది ఇంతవరకు అనుకోలేదు వాళ్ళు. బట్ ఆల్రెడీ నిన్న తెలుగుదేశం పార్టీ నుంచి పలానా ఏరియా నుంచి పలానా వాళ్ళు, పలానా నియోజకవర్గం నుంచి పలానా వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అట్లా లిస్టులు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కూడా మార్నింగ్ నుంచి నడుస్తూ ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు, అలా అయితే మేము కూడా మా ఏ ఏరియా నుంచి నిలబెట్టాలో మేము ముందే డిసైడ్ చేసి. పవన్ కళ్యాణ్ గారు జనసేన అఫిషియల్గా మాట్లాడారు అంటే నాలాంటి గాలోళ్ళు మాట్లాడారు. అలా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్ అంటే అంతా కూడా అంటే బయటికి లోపల నుంచి వినిపించే మాటలు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి జనసేన తెలుగుదేశం కలిస్తే ఒక థ్రెట్ అయితే ఉంది. ఓకే. పూర్తిగా గెలుస్తారా గెలవరా అనేది ఇప్పటికీ డౌటే. కానీ ఎవరు జనసేన తెలుగుదేశం కానీ డెఫినెట్గా సీరియస్ థ్రెట్ అనేది ఉంది. వాళ్ళిద్దరూ కలవకుండా ఉండటం అనేది నాకు అవసరం. ఓకే. ఆ రకంగా చేశారా? ఇది కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే తెలుగుదేశం జనసేనతో ప్రాబ్లం ఏంటంటే జనసేనకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు మేజర్గా ఒక వర్గానికి నాయకుడు, ఒక వర్గం కదా వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి ఆయన ఒప్పుకోకపోయినా సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుంది. ఓన్ చేసుకుంటే ఏంటి, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి కావాలి అనేది వాళ్ళ కోరిక. ఈయన నేను అందరవాడినని చెప్తున్నప్పటికీ కూడా ఆ వర్గం అయితే ఈయనే కావాలంటున్నారు, ఈయన ఉండాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు తప్ప దిక్కు లేదు కాబట్టి ఆయన కావాలంటున్నారు. ఇంకో సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారి దిక్కు కాబట్టి ఆయన కాకుండా ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కావాలి. మూడో దానికి ఇంకో సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళు అంటున్నారు. ఈ 3 సామాజిక వర్గాలు కలిసి చేసినప్పుడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా లేదా, షేరింగ్ అన్న ఇస్తారా ఎవరా, ఇవ్వకపోతే మేము ఓటేస్తామా ఏమో అనేది ఇది ఒక పెద్ద డిస్కషన్లో ఉంది. పైగా ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే వైసీపీ నుంచి ఎవరైతే కొంతమందిని తీసేసేసి అన్ని జరుగుతామని మనం చూస్తాం. ఇక్కడికి వస్తారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇదంతా రేపు ఇంకా అప్పుడే చూడక్కర్లేదు, ఇంకా 4 రోజుల్లో చాలా విచిత్రాలు చూస్తాం మనం. అదే. వాటిని పట్టించుకోకర్లేదు. ఇప్పుడు గెలవడు అని చెప్పి వాళ్ళు తీసేసిన తీసుకుని నీళ్ళు పెట్టుకుంటే ఇక్కడ గెలుస్తాడా ఏమో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. బట్ అవి కన్సిడర్ కాదు. కానీ ఇక్కడ మేజర్గా ప్రజల్లో వచ్చిన మార్పు ఇవన్నీ 5% to 1%, 2% మార్పులు మీరు చెప్పేయండి. అటు ఇటు వెళ్తాను.
బట్ ఈ మేజర్గా ఈ ముగ్గురు నాయకుల మీదే ఆధారపడి ఉంది ఆ మూడు పార్టీలు. అవును, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పార్టీ మీద ఆధారపడి కాదు, వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నాయి. సో వ్యక్తుల మీద అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాను అని ఆయన చెప్పాలి. నాకు వస్తుంది అని చెప్తే అప్పుడు కొంచెం డెఫినెట్గా వాళ్ళందరూ చూస్తే తెలుగుదేశంను ఇది గ్యారంటీగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఛాన్సెస్ కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే ఒక సామాజిక వర్గం కంప్లీట్గా ఆయన వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వస్తూ ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనని ప్రకటిస్తే అంటే అట్లీస్ట్ ఒక ఆయన ఎప్పుడు కూడా ఆయనే ఇంతవరకు నేను చెప్పుకోవట్లేదు టర్మ్లో కాకపోతే ఒక సంవత్సరం, అర సంవత్సరం, 2 సంవత్సరాలు ఉంటాడు అన్నది అట్టన చెప్తే కొంచెం వాళ్ళకి ఒక ఊపు వస్తుంది. అది లేకపోతే కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఇదివరకు ఆల్రెడీ నారా లోకేష్ గారు ఒక సందర్భంలో అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటాం. అవన్నీ మనం ఎన్ని తీసుకోవాలంటే సో ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పుకొచ్చామంటే నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరూ విడిపోవటం కావాలి, నాకు వీళ్ళు గెలవాలని, మూడో పార్టీ గెలవాలంటాం. సో పొకారు అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజమై ఉండొచ్చు. అది కాకుండా ఈ 2 పార్టీల్లో కూడా సామరస్యత లేదు. టీడీపీ జనసేన మధ్య కూడా వాళ్ళకి కూడా సామరస్యత, వాళ్ళ నాయకులకు కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవ లేదు, వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. కానీ కింద నాయకులకి వీళ్ళలో కొంతమందికి అసలు ఎవరు లేకపోయినా మేము గెలుస్తామని వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరు లేకపోయినా మనం గెలవగలమని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అందరూ కింద కేడర్లో. సో వీళ్ళిద్దరూ కలపాలి, వీళ్ళిద్దరిని ఎప్పుడు కలపగలము, ఎట్ట కలుపుతారు అనేది వీళ్ళకి ఇంకా తెలియదు. అదే సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇటువంటివి వచ్చినాయి అనుకో పట్టుకుని బ్రేక్ అయిపోతాం. పైగా ఇంకోటి ఏంటంటే అసలు ఏ రేషియోలో వీళ్ళకి సీట్లు కేటాయించుకోవాలి అనేది కూడా ఇంకా తెమలటం లేదండి. ఎందుకంటే 175 సీట్స్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు ఏ రేషియోలో ఇవ్వాలి అంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇటు టీడీపీ క్యాడర్ ఏమన్నా వీళ్ళు హర్ట్ అవుతారని ఇటు ఒక పెద్ద సమస్య. మొత్తం ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ. లాస్ట్ టైం చేశారు, ఒంటరిగా చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ జనసేన. చాలా చోట్ల అన్ని చోట్ల ఓడిపోయారు, తప్ప అందరూ ఓడిపోయారు మొత్తం. నేనంటానంటే అక్కడ ఆయన 4,000, 5,000తో ఓడిపోయిన సీట్లు ఎన్ని ఉంటే 10 దగ్గరగా వచ్చినవి, అంత దగ్గరికి వచ్చిన మిగిలిన డిపాజిట్లు రాల. అట్లా వచ్చిన సీట్లు ఏమన్నా ఉంటే అవి వరకు కంటెస్ట్ చేయాలి ధర్మంగా, మిగిలిన వాళ్ళు ఏమైనా చూస్ చేసుకోవాలి తప్ప ఓవర్గా ఇప్పుడు ఈ పరిస్థితి మేము లేకపోతే వాళ్ళు గెలవమన్నారు కాబట్టి నాకు 70 ఇస్తావా 100 ఇస్తావా అంటే వీళ్ళు గెలవరు వాళ్ళు గెలవరు. సో నాకు ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు అఫిషియల్గా 10-15 సీట్లు గెలిచేవాడికి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారు అవతల వాళ్ళు? అవును, అదొక సమస్య ఉంది కదా, పెద్ద సమస్య ఉంది. అవును, సో చాలా టెక్నికల్గా అంటే ఇవన్నీ రాజకీయంగా మాట్లాడటం కాదు, ఇక్కడ చిన్న డెలికసీస్ ఉన్నాయి. ఈ డెలికసీస్ అర్థం చేసుకుని నాయకులు కాదు ఈ కింద క్యాడర్ అర్థం చేసుకునే పరిస్థితి వీళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. బట్ ఈ రోజుల్లో వాళ్ళు సెట్ చేసేసి ఉంటే ఇద్దరు నాయకులు ప్రజల్ని సెట్ అయిపోయేది. అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకంటే తెలియగలవడం కాదు కదా మనం. నేను అనుకోవటం ఇప్పటి నుంచి మనం సెట్ చేస్తే మళ్ళీ చెడిపోతుంది, లాస్ట్లో పెడదాం అనుకుని ఉంటారు కూడా. అటువంటిది కూడా అది ఒక స్ట్రాటజీగా వెళ్ళొచ్చు కూడా, చివరి నిమిషంలో బయట పెడదామని దగ్గరకు వచ్చిన తర్వాత జనం బుజ్జగిస్తే దానిలోకి వస్తారని అనుకుని ఉండొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతవరకు దూరం పెంచితే మనకంత లాభం అని చెప్పేసి నేచురల్గా రాజకీయం అధికారంలో ఉన్న పార్టీ రాజకీయం అదే ఉంటుంది కదా. అవును, ముఖ్య నాయకుడు చేయకపోయి ఉండొచ్చు, పక్కనోడు చేస్తాడు, నా పుట్టాడు పక్కన పిచ్చి ఐడియాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అవును, వాళ్ళు ఏదన్నా చేస్తూ ఉండొచ్చు. అంటే మీరు ఈ 5 ఏళ్ళ నుంచి చూశారు పాలన ఎలా జరిగిందో, పరిపాలన ఎలా జరిగిందో మీరు చూశారు. అంటే పాలన అంటే ఇప్పుడు నాకు నచ్చలేదు కానీ నీకు నచ్చుతుంది, ఓకే నాకేం రావట్లేదు నీకు అన్నీ వస్తున్నాయి. సో లబ్ధిదారులు ఉన్నారు అక్కడ చాలామంది. లబ్ధిదారుల దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి రోడ్లు పనిచేస్తాయంటే ఇప్పుడు హైదరాబాద్లో రోడ్లు బ్రహ్మాండంగా వేసారు, తెలంగాణలో అన్ని చోట్ల వేసారు, మరి ఆయన రావట్లేదుగా. అంటే రోడ్లే పనిచేస్తాయా లేకపోతే ఇంకోటే పనిచేస్తుందా అనేది లేదు. ఏది పని చేస్తుందో ఏది పని చేయదో రాజకీయం ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేదాకా ఏమి తెలియదు. లబ్ధిదారులు అందరూ ఓటేస్తే మాత్రం వీళ్ళు ఎవరు గెలవరు. ఇంకా అదే ఒకవేళ ఇప్పుడు మరి షర్మిల వచ్చింది కదా, ఎవరు వచ్చినా కానీ లబ్ధిదారులు ఇప్పుడు షర్మిల రాకముందు సంగతి చెప్తాను నేను. ఈయన లాస్ట్ టైం గెలిచినప్పుడు అంతకుముందు ఒక ఎలక్షన్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు
అవును. రాజశేఖర రెడ్డి గారి లెగసీతోనే ఇతను గెలిచాడు. ఆ ఇంప్రెషన్ వచ్చిన సీట్లన్నీ. ఈ 5 ఏళ్ళ నుంచి ఈయన ముఖ్యమంత్రి. అవును. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నేను మీకు పని చేశానంటే నాకు ఓటీని లేకపోతే ఇవ్వద్దు అంటున్నాడు. అంటే ఎంత గట్స్ ఉండాలి దానికి. నాకు ఇవ్వద్దు అని చెప్పగలిగే ధైర్యం ఉందంటే అతని ధైర్యం ఏంటో మనకు తెలియదు. నాకు తెలిసినంతవరకు రాజకీయాల్లో ఎవడో ఆ మాట అన్నాడు ఉండడు. సో అతని ధైర్యం ఏంటంటే ఇప్పుడు 80 లక్షలు 90 లక్షల మందికో అంటే ఒక అది గట్స్తో అన్నదా లేకపోతే నైరాశ్యంతో అన్నదా? కాదు, గట్స్తో ఉంది. ఓకే, గట్స్తో ఉంది. మొదటి నుంచి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి చెప్తున్నాడు అతను. పబ్లిక్ మీటింగ్లో కూడా అది చెప్తున్నాడు. నేను మీకు చేశాను అనుకుంటేనే చెప్పండి, మీ వాళ్ళకు కూడా చెప్పి వేయించండి అని అడుగుతున్నాడు. సో దగ్గర 80-90 లక్షల మందికి ఇస్తున్నారు ఇవన్నీ. సో 1+1 1+2 అనుకుంటే 2 కోట్ల పైన ఓట్లు ఉంటాయి. సో మోర్ దెన్ 50% వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ హ్యాస్ గాట్ 42%, 43% అతను మనకు ఉంది. సో వీళ్ళు ఏంటంటే సెపరేట్గా ఉంది. వీళ్ళిద్దరు కలిపి 35%, 40 అంటున్నారు కానీ 35 మించి లేదు తెలుగుదేశానికి. వీళ్ళకి 11 అంటున్నారు, 7 8 ఉంది. బట్ ఈ 11 ఏంటంటే ఇది మనుషులు పెరిగారు కానీ ఓట్లా కాదనేది తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం జనసేనతో. అయితే లాస్ట్ టర్మ్తో పోల్చుకుంటే ఈసారి పెరిగింది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓటింగ్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు 6 అయితే ఇప్పుడు 8 అవుతుందా 11 అవుతుందా అనేది మనకు తెలియదు. 1 or 2% అయితే గ్యారంటీగా పెరుగుతుంది. వీళ్ళు చెప్పే 11% వస్తుందా అనేది ఓటింగ్గా వస్తుందా లేదా అనేది తెలియదు మనకు. సో ఆ రెండు కలిపితే 50 అవుతాయా అవ్వా? అదే ఓకే, 40 అక్కడ ఉంది, ఓ 10% ఇంకా తెచ్చుకోగలరా? అతను అది ఇంప్రూవ్ అయితే అతనికి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు షర్మిలాకి వచ్చిన తర్వాత సీన్లోకి వచ్చిన తర్వాత పెద్ద తేడా రాదు. ఎందుకంటే షర్మిల ఏం చేస్తుందంటే పాపం నిన్న చాలా బాగా మాట్లాడింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు అవును జగన్ రెడ్డి గారు అది ఇదని ఎటకారాలు చేస్తున్నట్టు ఉంది తప్ప కామెడీ చేసిన. ఇప్పుడు అభివృద్ధి ఏం చేశారు చెప్పమంటుంది. నిన్న ప్రమాణంగా చేసింది, ఛాలెంజ్ చేస్తుంది. బట్ ఆమెతో ప్రాబ్లం ఏంటంటే ఇదే మాట మీద వచ్చేసి ఉంటే గొడవ ఉండేది కదా. ఆవిడ ఇక్కడ రాలి అక్కడికి వెళ్ళా, ముందు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆడపడుతున్నాను అక్కడ అప్పచెప్పింది. అక్కడికి వెళ్ళి జగన్ అన్న నాకు మోసం చేశాడు ఇదని. ఏం మోసం చేస్తారు? ఆస్తి ఇవ్వలేదా, పదవి ఇవ్వలేదా? నీ పదవి కోసం ఆస్తి కోసం వెళ్తే నేను నీకెందుకు ఓటేయాలి? నేను చంద్రబాబు నాయుడుకి వేసుకుంటాను, లేకపోతే పవన్ కళ్యాణ్కి వేసుకుంటాను కదా. నిన్నగాక మొన్న నువ్వు వచ్చావు, నీకెందుకు వేయాలనేది ఉంటుంది ఓటు. సో అధికారంలోకి రావడానికి మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కానీ అధికారంలోకి వచ్చిన ఎవరైనా ఉపయోగించుకుంటాడమ్మా. ఎవరైనా అందరినీ. అంటే తను పాదయాత్ర కూడా చేసింది కదా, అవన్నీ ఉపయోగించుకోకుండా ఎవరు ఉంటారు? రాజకీయాల్లో ఉపయోగించుకుంటారు. నువ్వు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉపయోగించినప్పుడు నిస్వార్థంగా చేశాను అంటున్నావు, నిస్వార్థంగానే ఉండొచ్చు కదా. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ నాట్ సపోర్ట్ ఈమెను కూడా ఏమంటారు. బ్రహ్మాండంగా చేసింది అక్కడ కానీ ఇక్కడ కానీ. తెలంగాణలో చేసినప్పుడు ఓటు రాపోయినా కానీ ఆమె ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు పోలీసులు కారు ఎత్తుకెళ్తాంటే కారులో కూర్చుంది. సో ధైర్యవంతురాలు తను కూడా, బ్రహ్మాండమైన ధైర్యవంతురాలు, చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ నిన్న పర్టికులర్ మొన్న అదరగొట్టేసింది, బ్రహ్మాండంగా మాట్లాడింది. బట్ ఓట్లు ఏమొస్తాయి? కాంగ్రెస్ 0% ఓటు, 0 కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ని ఏం చేయగలదు? ఇప్పుడు అందులోంచి తీసేసిన వాళ్ళు ఇందులోకి రాకపోవచ్చు, సీట్లు గెలవకపోవచ్చు, కానీ కొంత ఓటింగ్ని వైసీపీ ఓటింగ్ని 6-7% వస్తుంది. ఇప్పుడు 1% నుంచి 5-6%, 10%కి వెళ్ళిన ఆశ్చర్యపోకరు కాంగ్రెస్. సో బట్ నెక్స్ట్కి పనికి వస్తుంది కాంగ్రెస్. ఆ మేరకు వైసీపీకి తగ్గితే అది ఈ అలయన్స్కి వైసీపీకి తగ్గు. అదే నేను అక్కడి నుంచి మనం డైవర్ట్ అయ్యాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ముందు 5 ఏళ్ళు ఇతను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగానే గెలిచాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అబ్బాయిగా నాకు వద్దంటున్నాడు ఓట్లు. నేను పనిచేస్తే ఓటు వేయండి అంటున్నాడు. ఈయన ఓట్లు ఈ 42% ఇవాళ. ఓకే. ఈయన ఓట్లు ఇవన్నీ ఈయన ఓట్లు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్లు నో మోర్ రాజశేఖర రెడ్డి గారి ఓట్లు. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్లు అనేవన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయట నుంచి వస్తాయి. సో బయటికి వెళ్తాయి, అపోజిషన్ ఓట్లే వెళ్తాయి ఆవిడికి. ఓకే. వీళ్ళ పార్టీలో పెద్దగా వెళ్ళవు. డెఫినెట్గా 1 or 2% తేడా వస్తుంది, రాదని నేను అన్నాను. పెద్ద పర్సంటేజ్ ఉండదు. ఒకవేళ అమ్మాయి మీరు అన్నట్టు అటు చేస్తే మరి అలయన్స్కి థ్రెట్ అవుతుంది కదా. ఎక్కువ థ్రెట్ వీళ్ళకని నా ఫీలింగ్. ఓకే. ఎక్కువ థ్రెట్ అంటే యాంటీ ఈయనున్నాళ్ళు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు సుఖానందం బ్యాచ్ ఉంటారు కదా,
ఈ చెల్లెలు తిడతాంది దుర్మార్గుడు అని చెప్పి వీడికి ఓటేస్తాం, అది వేస్ట్ అవుతుంది. ఓకే, వేస్ట్ అని కాదు, బట్ కాంగ్రెస్ పెరుగుతుంది. బట్ డెఫినెట్గా ఆ అమ్మాయి అదే స్టాండ్లో ఉంటే 2029 ఆ అమ్మాయి డెఫినెట్గా షీ విల్ మేక్ ఏ డెంట్. ఒక స్ట్రాంగ్ పార్టీ అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ నిలబడే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు చూస్తే ఏపీలో ఇటు చూస్తే తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి, అంటే రామారావు గారి కుటుంబానికి సంబంధించి 2 వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఇంకో పక్కన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కూతురు 2 పార్టీలకి అధ్యక్షులుగా ఉన్నారు. అదే ఇప్పుడు ఇందాక అది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పురంధరేశ్వరి గారు కానీ, హరికృష్ణ గారు, లక్ష్మీపార్వతి గారు, వీళ్ళంతా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీయే. వాళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళు ఏం సాధించలేకపోయారు, ఓట్లు పెద్దగా తెచ్చుకోలేకపోయారు. సిమిలర్గా షర్మిల గారు కూడా అవుతారు. అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారి భార్య ఆవిడ ఓట్లు పడలా, ఎన్టీ రామారావు గారి అబ్బాయి ఆయన పార్టీ పెట్టాడు మధ్యలో, ఆయనకి పడలా. ఈవిడ ఎన్టీ రామారావు గారి కూతురు ఈవిడ పురంధరేశ్వరి గారు ఆ పార్టీలో ఉంది, పడలా. సో అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అన్నుపోటు అంటారు, చంపేశాడు అంటారు, అన్నీ చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారికి కొట్టేస్తున్నారు. వీళ్ళంతా డైరెక్ట్ ఫ్యామిలీ, అవును, వాళ్ళకి ఇట్లా. అట్లాగే అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా వచ్చినంత లోపల ఈ అమ్మాయికి పడతాయి అనేది, అంటే ఆ పాత ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా ఆలోచించుకోవచ్చు. అదే, ఓకే. షర్మిలకి అంత ఈజీగా. సో ఓవరాల్గా చూసుకుంటే అవకాశాలు 50-50 ఉండేయాలి మీ అభిప్రాయం? ఇవాళ ఒక ఎడ్జి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇవాళ. ఓకే, చాలా మైన్యూట్ ఎడ్జ్ ఉంది యాజ్ ఆన్ డేట్ చూసుకుంటే. యాజ్ ఆన్ డేట్ ఆ ఎడ్జి తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూడాలి. అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది, వీళ్ళిద్దరి. అదే, అంటే ఈ 2 నెలల్లో జరిగే విషయాల మీద ఇంకా చాలా ఉంటుంది, అటు ఇటు చాలా ఉంటుంది. అత్యంత కీలకమైన టైం ఇది, చాలా కీలకం, చాలా కీలకం. వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేస్తే గెలుస్తారు, హ్యాండిల్ చేయకపోతే ఓడిపోతారు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో ఏపీ రాజకీయాల గురించి మీ విశ్లేషణ కూడా చక్కగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్.